హలో నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు గౌరవ్ రెడ్డి ఛానల్. ఎప్పుడులాగా అంత ఎనర్జెటిక్గా నేను అంటే విష్ చేసి మరీ ఇన్వైట్ చేయలేకపోతున్నాను. చెప్తున్నా కదా, గత మీరు మీరు నన్ను చూస్తూనే ఉంటారు. మీరు ఎవరైతే నన్ను కీన్గా ఫాలో అవుతున్నారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఏంటిది సిచ్యువేషన్ ఒక 15 to 20 డేస్ ముందర నుంచి అని చెప్పేసి. సో మస్తు మస్తు లోగున్నా. బట్ ఏంటిది అంటే మనం డిసిప్లిన్గా ఉంటాం కాబట్టి మన డైట్ కానీ మన వర్కౌట్ కానీ మన వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ స్కిప్ చేయకుండా పోతూనే ఉన్నాం అనమాట. మీకు వీడియో ఏంటిది అని చెప్పేసి thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఆల్రెడీ నిన్ననే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అనౌన్స్ చేసే నిన్న అంటే లైక్ ఈ సాటర్డే వస్తుంది కాబట్టి వీడియో మొన్న థర్స్డేనే ఈవినింగ్ అనౌన్స్ చేసేసాను. అండ్ పోస్ట్ ద్వారా నేను అనౌన్స్ చేశాను ఏంటిది మన పరిస్థితి నెక్స్ట్ అని చెప్పేసి. అండ్ ఫ్రైడే రోజు మార్నింగ్ రీల్ ద్వారా కూడా వార్ సిరీస్ రీల్ ద్వారా కూడా బ్లాక్ డే అని చెప్పేసి అక్కడ కూడా అనౌన్స్ చేశాను ఏంది సిచ్యువేషన్ అని చెప్పేసి. సో మ్యాటర్ ఏంటంటే 2024లో స్టార్ట్ అయ్యేటప్పుడు మనము December 26 వచ్చాను ఇక్కడ హైదరాబాద్కి. సో December 26 వచ్చినప్పుడు అప్పుడు క్లీన్ బల్క్లో ఉండేవాడిని, ఓకేనా. ఆ క్లీన్ బల్క్ స్టేజ్ దగ్గర నుంచి మనం ఫస్ట్ ఏం చేసామంటే బాడీ రీకంపోజిషన్ చేసాము. ఒక 8 weeks మంచిగా వచ్చిందనమాట మన షేప్. బాడీ రీకంపోజిషన్ అయిపోయిన తర్వాత తర్వాత మినీ కట్ చేయాల్సి వచ్చింది. మినీ కట్ చేసుకున్నాము మంచిగా. మళ్ళీ ఒక 8-9 weeks చేసాం మినీ కట్. మినీ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లీన్ బల్క్ చేసాం. ఒక 8 weeks దాకా లీన్ బల్క్ చేసాం, 8-9 weeks. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వార్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. సో వార్ సిరీస్లో కూడా చాలా అంటే చాలా బాగా కండిషన్ వచ్చిందనమాట. మినీ కట్ కండిషన్ కానీ, లీన్ బల్క్ కండిషన్ కానీ, బాడీ రీకంపోజిషన్ కండిషన్ కానీ, తర్వాత వార్ సిరీస్ కండిషన్ కానీ ఎలాగొచ్చింది అంటే ఇంకా మీరే చూస్తుంటారు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫోటోలు కూడా పెట్టాను, మీరు చూడండి. క్రేజీ లెవెల్కి వచ్చిందనమాట మన కండిషన్. మీ అందరికీ ముందు నుంచే తెలిసి నేను 2024లో కాంపిటీషన్స్ ఆడదాం అనుకుంటున్నాను. ముంబై షో అని చెప్పేసి November Decemberలో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ వాళ్ళు సడన్లో ముంబై షో క్యాన్సిల్ చేయడంతో సరేలే అని చెప్పేసి మనం గోవా షోకి ప్రిపేర్ అవుదామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం. గోవా షో ఒకటి, WNBF ఒకటి, మళ్ళీ మజిల్ మ్యానీ అని చెప్పేసి అది కూడా ఆడదాం అనుకున్నాం అనమాట. 3 కాంపిటీషన్స్. అంతా బాగానే పోతుంది. ప్రప్పు కూడా క్రేజీగా ఉండింది. సో ఇంకా 3 months ఉంది నాకు. ఇప్పటి నుంచి పోల్చుకుంటే ఇంకా 3 months ఉంది కాంపిటీషన్. బట్ అయినా కూడా మీరు కండిషన్ చూడొచ్చు ఎంత క్రేజీగా కండిషన్ తీసుకొచ్చాము అని చెప్పేసి. ఏమైందంటే రీసెంట్గా ఈశ్వర్ గడ్ ప్రో కార్డ్ కొట్టినాడు కదా. సో ఈశ్వర్ గడ్ ప్రో కార్డ్ కొట్టిన తర్వాత శివన్న సెలబ్రేషన్స్ చేశాడనమాట. అందరు ఏమనుకుంటున్నారు అంటే నేను ఆ సెలబ్రేషన్స్లో కిందికి వంగే డ్యాన్స్ చేసినప్పుడు నాకు ఇక్కడ MCL మజిల్ టైర్ అయింది అని చెప్పేసి అనుకుంటా. అది కాదు అక్కడ జరిగింది యాక్చువల్గా. ఎందుకంటే అది ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. నేను ఆల్రెడీ ఒకసారి లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఏమైందంటే ఆ స్టెప్ వేసిన తర్వాత కూడా నేను పైకి లేసి ముందరికి వెళ్ళాను. ఆ స్టెప్ మళ్ళీ ఇంకొకసారి కూడా వేసాను. అక్కడ కూడా ఏం కాలేదు. మీరు చూస్తే నేను త్రూ అవుట్ ద వీడియో డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ నాకు అప్పుడు టేర్ అయ్యింటే నేను పెయిన్తో ఊకుండేవాడిని, కానీ నేను లేను. సో మ్యాటర్ ఏంటి అంటే కొంచెం ముందరికి పోయిన తర్వాత అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కాలు పెట్టి ఇంకొక పక్కన గుంత ఉందన్నమాట. ఆ గుంతలో కాలు పెట్టేసరికి నా మొక్కలు వంగింది ఒక సైడ్కి. అంటే ఇట్లా స్లాంట్గా ఉంది పొజిషన్, నేను నిలబడ్డాము. స్లాంట్గా ఉండడంతో మొక్కలు ఒక సైడ్కి వంగి సడన్గా ఒకసారి మనం నీ లాక్అవుట్ అయిపోతుంది అనుకుంటాం కదా. అంటే నీ మీద మనకు కంట్రోల్ కోల్పోయి ఇట్లా అట్లా 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 ఫాలో అయిపోయినట్టు అయిపోతుంది. అట్లా అయిపోయి ఉంటుంది. సో ఆ టైంలో ప్రెషర్ మొత్తం నా లెఫ్ట్ని పడి లెఫ్ట్ని లోపలికి ఒత్తుకోవడం వల్ల మజిల్ టైర్ అయిందనమాట. అది నాకు స్టార్టింగ్లో ఏదో జస్ట్ చిన్నగా బెనికింది అది ఇది అని చెప్పేసి అనుకున్నాను, బాగానే ఉంది. తర్వాత నా డాక్టర్ ఏం చెప్పారంటే ఇట్లా MCL టైర్ అయ్యి ఉండొచ్చు గౌరవ్ అట్లా ఇట్లా అని చెప్పారు. అంత బాగానే పోతుంది. అతను ఏం చెప్పారంటే ఒక 3 weeks ఉంటే రికవర్ అయిపోతుంది వెళ్ళని కూడా అనుకున్నాడు. నేను దానికి కూడా ఓర్చుకొని నేను ఎట్లా అంటే నేను ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్లైన్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి అంటే నేను ఇక్కడ ఉంటాను, అత్తపూర్లో ఉంటాను, అతను కొండాపూర్లో ఉంటాడు. సో ప్రతిరోజు మీరు నా బండి కూడా తెలుసు, నా స్కూటీ కాదు నాది RC200. సో ఆ బండి వేసుకొని నేను అక్కడ దాకా వెళ్తాను. అక్కడ దాకా వెళ్ళాలి అంటే అది పెద్దది ప్యాడ్ పెట్టుకొని పోలేను అనమాట. లెగ్కి ఖచ్చితంగా చిన్న నీ క్యాప్ వేసుకోవాలి. చిన్న నీ క్యాప్ వేసుకుంటే ఇట్లా ముడుచుకుంటుంది అనమాట కాలు. ఆ ముడుచుకోవడానికి ఎంత పెయిన్ ఉంటుందో నాకే తెలుసు. ఆ కాలు ముడుచుకొని అట్లా పోయి అతనికి ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చి శివన్న కూడా చెప్పాడు అనమాట, అరే నువ్వు ఆగురా నేను ఇచ్చేసి వస్తా ట్రైనింగ్, నువ్వు ఎందుకు ఇస్తావు, నువ్వు స్ట్రెస్ తీసుకోద్దంటే కూడా లేదు, నన్ను నమ్ముకొని వచ్చాను నా క్లయింట్ నేనే ఇవ్వాలి. పాప మా డాక్టర్ కూడా చెప్పాడు అనమాట, సార్ నేనే మీ దగ్గరకు వస్తాను, నేనే ట్రైనింగ్ మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను అని చెప్పి. లేదు సార్ నేను మాట ఇచ్చాను, నేను మీ దగ్గరకు వస్తాను, నేనే వస్తాను ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అని చెప్పేసి అట్లే పుష్ చేసుకుంటూ పెయిన్ వచ్చినా కూడా నైట్ కూడా ఇదే పెట్టుకొని పండుకోవడం, ఐస్ ప్యాక్తో ట్రీట్మెంట్ చేసుకోవడం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, యాంటీబయాటిక్స్ ఉంటే స్టార్టింగ్లో చాలా నిద్రపోయినా ఎంత రెస్ట్ అయితే అంత రెస్ట్, ఎంత అయితే అంత కష్టపడినాను అనమాట. డైట్ కరెక్ట్గా ఉన్నా, డైట్ కుక్ చేసుకున్నా, వర్కౌట్లు చేసినా, క్రాపింగ్స్ వర్క్ చేసినా, ఏం చేయకూడదు చెప్పండి, చేసినవన్నీ చేశా. సో నేను ఏమనుకున్నానంటే తగ్గిపోతుంది 3 weeks అయిపోయిన తర్వాత బాగానే ఉంటుంది అని అనుకున్నాను అనమాట. కానీ అది 2 weeks అయింది.
2 వీక్స్ అయినా కూడా సేమ్ పెయిన్ ఉంది. అప్పుడు చెప్పారు డాక్టర్ ఒకసారి ఎక్స్‌రే తీపించుకో అని చెప్పేసి. ఎక్స్‌రే తీపించుకున్నా నో ప్రాబ్లమ్. బోన్‌కి అయితే ఏమి ఇష్యూ లేదు. తర్వాత ఇంకా సరే ఒకసారి మనము మజిల్‌కి చెక్ చేయాలి. ఎంసీఎల్ టేర్ అయ్యి ఉండొచ్చు. కానీ దాన్ని మనం కరెక్ట్‌గా కనుక్కుందామంటే నిన్న ఎంఆర్ఐకెళ్ళాననమాట. నిన్న ఇన్ ద సెన్స్ మొన్న ఎంఆర్ఐకెళ్ళాను. ఎంఆర్ఐ చెకప్ చేయించుకొచ్చుకున్నాను. కన్ఫర్మ్ అయిందనమాట. మిడిల్ కొలాటరల్ లిగమెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ గ్రేడ్ మజిల్ టేర్ అయిందని చెప్పారు. సో అయినా కూడా నేను అట్లే దాన్ని పుష్ చేసి కాంపిటీషన్ దాకా తీసుకెళ్ళాను అంటే ఏమవ్వచ్చు అంటే ఆ గ్రేడ్ 1 ఏదైతే ఉందో అది నెక్స్ట్ గ్రేడ్కి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఆ చిన్న చిన్న మజిల్ టైర్స్ ఏవైతే లిగమెంట్ ఉంటాయో అవి పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో చాలా మందితో డిస్కస్ చేశాను. ఎందుకంటే కాంపిటీషన్ ఆడడం అనేది నాది ఆప్షనే. కానీ బట్ నా వెల్ విషర్స్ అందరి గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి డాక్టర్ని అడిగాను, తర్వాత మా ఫ్యామిలీ పీపుల్ని అడిగాను, తర్వాత మన టీఎఫ్సీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మాట్లాడాను, తర్వాత నా ఫ్రెండ్స్తో మాట్లాడాను. నేను కూర్చొని చాలా బ్రెయిన్ స్టార్మ్ చేశాను. బ్రెయిన్ స్టార్మ్ కాదు కానీ లిటరల్ ఏడ్చాను. అసలు నేను ఎంత ఏడ్చినానంటే నాకు ఒకటి తెలుసు అనమాట. వర్కౌట్లు చేసుకునేటప్పుడు కళ్ళలో నీళ్ళు గారిపోయేవి, పడలు ఎక్కువ పెట్టుకునేవాడిని, అట్లే ఇంకా పోయేది. ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు నేను ఏడ్చేది. శివన్నకి తెలుసు అంతే. సో అట్లా చాలా బాధపడినాను అనమాట. చాలా బాధపడి ఇంకా లాస్ట్కి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 15 months నుంచి నేను ప్రిపరేషన్ చేస్తున్నా. 15 weeks కాదు, 15 months అంటే 1.5 year నుంచి నేను ఆల్మోస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఈ కాంపిటీషన్ ఆడదాం అనుకున్నా. ఫైనల్కి ఇట్లా జరిగింది. సరేలే అని చెప్పేసి ఇంకా లాస్ట్కి డెసిషన్ తీసేసుకున్నా. మనము ఒకవేళ ఇప్పుడు కనుక నేను ఇట్లే పెట్టుకొని కూడా ముందరికి వెళ్తే ఏమవుతుంది అంటే ఆ ఇంజురీ పెద్దగా అయితే నెక్స్ట్ ముంబై ఆడలేను, నెక్స్ట్ హైదరాబాద్ ఆడలేను, ఏమీ ఆడలేను. ఆ ఇంజురీ ఒకవేళ పెద్దగా సర్జరీ వరకు తీసుకెళ్ళినాను అనుకో, నా లైఫ్ టైము నేను ఈ లెగ్ ఇంజురీస్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆల్రెడీ నాకు రైట్ క్వాడ్లో ఏదైతే మజిల్ తేరైందో ఫస్ట్ గ్రేడ్ మజిల్ టైర్ ఇప్పటికీ ఫామ్ కాలేదు. అది ఇప్పటికీ పెయిన్ ఉంటుంది. నేను లెగ్ ఎక్స్టెన్షన్స్ చేసేటప్పుడు, సిసి స్క్వాట్స్ చేసేటప్పుడు అది ఈ లెగ్ కూడా వచ్చింది అనుకుంటే, ఈ లెగ్ అన్న స్ట్రాంగ్ ఉంది అనుకుంటే అది కూడా అట్లా అయిపోయింది. సో అందుకే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అది మ్యాటర్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇదొక్కటే కాదు నాకు వచ్చిన ఇష్యూ. 2021 నేను కాంపిటీషన్ ఆడదాం అనుకున్నా. అప్పుడు నా లెగ్కి యాక్సిడెంట్ అయింది. అప్పుడు లెగ్ ఇంజురీ చూడండి. 2022 కూడా యాక్సిడెంట్ అయింది. అప్పుడు షోల్డర్కి అయింది, లెగ్ ఇంజురీ అయింది. 2023 కూడా నేను కాంపిటీషన్ ఆడినా అనుకుంటున్నారు. కానీ ఏమైందంటే వరంగల్లో కాంపిటీషన్ పీక్ వీక్ అప్పుడు నేను వరంగల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నా డెప్యుటేషన్ అక్కడే ఉండేది నా జాబ్లో. సో నేను వరంగల్ ఆ రోజు నైట్ చికెన్ తీసుకురానికి వెళ్తూనంటే అప్పుడు కరెంటు పోయింది. నేను ఒక గుంతలో పడినా, కరెంట్ లేదు, చూసుకోలేదు. గుంతలో పడి నాకు ఏదైతే ఇక్కడ ఈడ మనకు మెడమన్నారు మోకాల కింద దెబ్బ తగిలింటుంది. ఇక్కడ మీరు ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్ దగ్గర చూస్తే మీరు అర్థమవుతుంది మీకు. అక్కడ మనకి మోకాల కింద ఎర్రగా ఉంటుంది అనమాట. అప్పుడు దెబ్బ తగిలింది. అసలు ఆ బోన్ మీద పడితే మీకు ఎంత పెయిన్ ఉంటుంది మీకే తెలుసు కదా. అట్లా కాంపిటీషన్ అన్న జస్ట్ మిస్. లేకపోతే 2023 కూడా ఏదో ఒకటి అయ్యేది కాంపిటీషన్, అదొకటి. ఇంకా 2024లో చాలామంది అనుకుంటారు ఇదే ఇంజురీ అని చెప్పేసి. కాదు, రియల్గా చెప్పాలి అంటే దీనికంటే ముందు చాలా అయ్యాయి. కానీ అవన్నీ ఎట్లా తప్పించుకొని వచ్చినా నాకు కూడా తెలియదు. అది బ్యాడ్ లక్ లేకపోతే ఏమైందో నాకు కూడా తెలియదు. ఒకసారి ఆటోకి గుద్దిన, అంటే వాడు నేను పోతూ ఉంటే వాడు ఆపోజిట్గా వచ్చేసి గుద్దినాడు వాడు. సో అక్కడ జస్ట్ మిస్ అయింది యాక్సిడెంట్. జస్ట్ ఇక్కడ దెబ్బ తగిలి తప్పించుకున్నా. రెండోసారి పోయేటప్పుడు చిన్నగా రోడ్లో కార్కి తగిలి కింద పడేవాడిని, అక్కడ జస్ట్ మిస్ అయింది. సో మన కాంపిటీషన్స్లో కొద్దిగా మిస్ అయింది. ఇంకా లాస్ట్కి అటు ఇటు చేసి ఇట్లా అయిందనమాట. సో జరుగుతూ ఉంటాయి. మనం ఎంత కష్టపడినామో అని కాదు, అట్ ద సేమ్ టైం పైన దేవుడు ఉండాలి మనకు ఆడాలి అంటే కాంపిటీషను. మ్యాటర్ ఏంటంటే అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? లాస్ట్ ఇయర్ నా స్టేజ్ కాంపిటీషన్ వెయిట్ వచ్చేసి 67 kgs. ఇక్కడ కండిషన్ చూడండి. ఇప్పుడు నా వెయిట్ ఎంత తెలుసా? 69.75 kgs. అంటే జస్ట్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 kgs మాత్రమే డిఫరెన్స్. కానీ కండిషన్ ఎలాగుంది చూడండి. అప్పుడు అది పీక్ డే కాంపిటీషన్ రోజు, అది నేను మీకు పెట్టిన పిక్. ఇప్పుడు ఎంత తెలుసా? 90 కంటే ప్లస్ డేస్, అంటే 3 months కంటే ఎక్కువ టైం ఉంది మనకు. కానీ మనం ఆ 2-3 kgs కాదులే కట్ చేసి వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. బట్ ఏదైనా సరే తప్పు జరిగితే చాలా గలీజ్ అవుతుంది అని చెప్పేసి లైఫ్కి చెడగొట్టుకుంటా అని చెప్పేసి లెక్కని ఒక చిన్న బ్యాక్ స్టెప్ వేసి నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్స్ ఆడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేనైతే నా లెగ్ని రికవరీ చేసేసుకొని తర్వాత ముందరికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో 2024 కాంపిటీషన్స్ వచ్చేసి మనం ఆడట్లేదు, ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకొని 2025 కాంపిటీషన్స్ ఆడుతున్నాం. అది ఏమేమి ఆడుతున్నాం అని చెప్పేసి నేను 2025లోనే మీకు అప్డేట్ ఇస్తాను. కానీ నేను అనుకుంటున్నది ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే వార్ సిరీస్ చేస్తున్నానో ఇటువంటి సిరీస్ నేను చేయదలుచుకోలేదు. తర్వాత మైట్ బి
చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ మ్యాక్సిమం 95% చేయకూడదని అనుకుంటున్నాను. అది అనమాట. సో ఎందుకంటే దానిల వల్ల కొంచెం బాడీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి కొంచెం ఉంటుంది కదా, అట్లా అవుతుంది అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. లెట్ ఇట్ బి, ఏదైతే ఏమి. బట్ ఒక నిజం చెప్పనా, ఒక ట్రూ అథ్లెట్కి తెలుస్తుందా పెయిన్ ఏంటిది అని చెప్పేసి. 2 kgs అవుట్ స్టేజ్ వెయిట్కి మనం వచ్చాము అని తెలిసి దానికంటే కండిషన్ బాగుంది, దానికంటే పోజింగ్ బాగుంది, దానికంటే కాన్ఫిడెన్స్ బాగుంది, దానికంటే ఫ్యాన్ బేస్ బాగుంది, దానికంటే మజిల్ మాస్ బాగుంది, దానికంటే ప్రతి ఒక్కటి బాగుంది, వీక్నెస్ పాయింట్స్ అన్నీ స్ట్రాంగ్ చేసుకున్నాను, అన్నీ బాగున్నా కూడా చిన్న ఒక మిస్టేక్ వల్ల వెనకాల తగ్గాల్సి వస్తుంది అంటే 1.5 year కష్టం అంతా బూడిదలో పోసింది అని చెప్పేసి అనుకుంటున్నా. ఏం కాదు, తెలుసు కదా, మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్. మనము ఎన్ని జరిగినా అట్లా నిలబడతాం. మనం మళ్ళీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతాం. సో మనం కొద్దిగా మాంక్ మోడ్లో పనిచేద్దాం. ఇప్పుడు మాంక్ మోడ్లో పనిచేసి చాలా బాగా చేసుకుందాం అనుకుంటా. సో నాదైతే వర్కౌట్ అయిపోయింది, వర్కౌట్ అయిపోగొట్టేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ కాలు కూడా సరిగ్గా పెట్టడానికి వస్తలేదు. సో నేను ప్రతిసారి వర్కౌట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, క్రియాటిన్ వుడ్ బి వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సప్లిమెంట్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో. అది మీరు మంచి బ్రాండ్స్ తీసుకుంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత అదిగో వెల్కోర్ క్రియాటిన్ అని ఉంటుంది, క్రియాటిన్ మోనోహైడ్రేట్. సో నేను ఇది వాడతాను అనమాట. మీకు కూడా సజెస్ట్ చేస్తాను. అంటే నేను ఇప్పుడు ఒక అథ్లెట్ అని చెప్పి చెప్పట్లేదు, నేను అథ్లెట్ కాక ముందు నుంచి కూడా వాడేవాను అనమాట. సో దీంట్లో నేను 100 to 200 ml ఆఫ్ వాటర్ వేసేసుకొని 1 scoop to 1.5 scoops ఆఫ్ క్రియాటిన్ వేసేసుకొని మంచిగా వర్కౌట్ అయిపోయిన తర్వాత కన్జ్యూమ్ చేస్తాను. వర్కౌట్ అయిపోయిన తర్వాత కన్జ్యూమ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు కూడా ఈ వెల్కోర్ క్రియాటిన్ మోనోహైడ్రేట్ కొనాలి అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ వెల్కోర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ క్రియాటిన్ మోనోహైడ్రేట్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళేసిన తర్వాత చెక్అవుట్ చేసేటప్పుడు GR10 అనే కోడ్ టైప్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఆ ఎక్స్ట్రా డిస్కౌంట్స్తో మీరు ఇంకా సేవ్ చేసుకొని ఏదైనా డైట్ కూడా ఖర్చు పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే నా ఇంటెన్స్ వర్కౌట్స్కి వన్ ఆఫ్ ది కీ ఫార్ములా వచ్చేసి డైనమైట్. అది కొంచెం చూడండి, డైనమైట్ ప్రీ వర్కౌట్ అన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే మార్కెట్లో నిజంగా చెప్పాలి, క్రియాటిన్ని పక్కన పెడితే ప్రీ వర్కౌట్లో వచ్చినంత చెత్త ప్రోడక్ట్స్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకు తెలుసా, ఎన్ని ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయంటే అన్ని ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రీ వర్కౌట్కి సంబంధించి. సో మీరు మంచి మంచి బ్రాండ్స్ దగ్గర నుంచే సేఫెస్ట్ ప్రీ వర్కౌట్సే తీసుకోండి. మరీ హై డోసేజ్ తీసుకొని ఆగమాగం కాకండి, తర్వాత మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్. ఇది డోసేజ్ చాలా తక్కువ ఉంటుంది, మీకు మంచి ఒక మోడరేట్ లెవెల్ ఆఫ్ పంప్ అనేది ఇస్తుంది, పుష్ ఇస్తుంది, మీరు మంచిగా చేసుకోవచ్చు అనమాట. డైనమైట్ సేమ్ ఇది కూడా మీరు ప్రీ వర్కౌట్ కొనాలి అనుకుంటే అక్కడికి చెక్అవుట్ చేసేటప్పుడు వెల్కోర్ వెబ్సైట్లో డైనమైట్ అనే ప్రీ వర్కౌట్ తీసుకునేటప్పుడు మీరు GR10 అని కోడ్ కొడితే మీకు మంచిగా వచ్చేస్తుంది అనమాట. కాలు చక్కగా కూడా పెట్టుకోనికి వస్తలేదు. సో నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా తీస్తాను డెడికేటెడ్గా, నెక్స్ట్ నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. లైక్ నేను మెయింటెనెన్స్ ఫేజ్ ఏంటిది, తర్వాత నీల్ బల్క్ ఎన్ని నెలలు చేస్తాను, తర్వాత మళ్ళీ ఫైనల్ కటింగ్ ఎన్ని నెలలు చేస్తాను అని చెప్పేసి నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో నేను ఒక్కటే కాదు, నా కోచ్ అయిన శివన్నతో కూర్చొని నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా కదా, నేను ఆడతా అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు, లేదు నేను ఇప్పుడు ఆడకూడదు ఒక స్టెప్ వెనకాలకి తీసుకుంటానంటే కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ ఆడతానంటే సపోర్ట్ చేస్తున్నారు, ఈ ఇయర్ ఆడనంటే కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ ప్రేమ ముందు ఇవన్నీ ఏంటికి మనకిరావు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాధగా ఉంది. ఇప్పుడు కూడా మీతో మాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, కానీ నేను ఎక్కువ ఏడు పాపుకుంటాను. ఎక్కువ ఏడు పాపుకోవడం వల్ల తల తిరుగుతుంది నాకు. ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, లవ్ యూ ఆల్.